ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ పంచాయతీలలో ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చారో మనమంతా చూస్తూనే ఉన్నాం. కేవలం 6 నెలల కాలంలో పల్లెల్లో ఉండే సమస్యలన్నింటినీ గ్రామ సభల ద్వారా తెలుసుకుని వాటిని పరిష్కరించి ప్రతి పల్లెల్లోనూ రోడ్లను వేయించి చరిత్ర సృష్టించారు. దేశం మొత్తం ఈ విషయంలో మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశారు. పవన్ కళ్యాణ్ తాను తీసుకున్నటువంటి శాఖలలో ఒకటైన అటవీ శాఖపై ఇప్పుడు దృష్టి పెట్టారు. అడవులను కేంద్రంగా చేసుకుని ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా శేషాచలం అడవుల్లో దొరికే ఎర్రచందనాన్ని దోచుకుంటూ విదేశాలకు అక్రమ రవాణా చేయడం ఎన్నో దశాబ్దాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. దురదృష్టం ఏమిటంటే అప్పట్లో పోలీసులే స్మగ్లర్లకు దారి చూపించేవారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆపరేషన్ అరణ్య పేరుతో మన రాష్ట్రంలో ఉన్న అడవులను ధ్వంసం చేస్తున్న వాళ్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ఆపరేషన్ అరణ్య ద్వారా ముఖ్యంగా ఆయన ఎర్రచందనం అక్రమ రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపనున్నారు. అందుకు సంబంధించి అటవీ శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా అటవీ భూములను ఆక్రమించిన వారిపై కూడా ఆయన చర్యలు తీసుకునేందుకు కార్యాచరణ మొదలు పెట్టారు. ఈ 2 అంశాలలో ఇప్పటి వరకు చిన్నవాళ్ళని టార్గెట్ చేసింది చాలు, ఇక నుండి పెద్దవాళ్ళని టార్గెట్ చేయాలని ఈ సందర్భంగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆపరేషన్ ద్వారా ఆయన వన్యప్రాణుల సంరక్షణ వైపు కూడా ప్రత్యేక దృష్టి సారించారు. అనేక ప్రాంతాల్లో ఏనుగులు అడవుల నుండి తప్పిపోయి జనసంచారం ఉన్న చోటికి వచ్చి విధ్వంసం సృష్టించడం వంటివి మనం చాలానే చూసాం. అలాంటి పరిస్థితులని రాకుండా చేయడానికి ఆయన చర్యలు చేపట్టబోతున్నారు. అంతేకాకుండా అటవీ భూములను విస్తరింపజేసి పచ్చదనం ఉట్టిపడేలాగా ఆయన పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓవరాల్ గా ఆయన పంచాయతీ శాఖలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారో అలాంటి మార్పులు అటవీ శాఖలో కూడా తీసుకొచ్చేందుకు ఫుల్ ఫోకస్ పెట్టేశారు. ఇందులో ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. అటవీ భూములను ఆక్రమించుకున్న వారిలో కేవలం వైసీపీ నాయకులు మాత్రమే కాదు, కూటమి నాయకులు కూడా ఉండొచ్చు. మరి వాళ్లపై కూడా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. రాయలసీమ ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దందా ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరి ఆయనకి ఎదురుగా నిలబడి పవన్ కళ్యాణ్ అతని ఆటల్ని అరికట్టగలడా లేదా అనేది చూడాలి. ఒకవేళ అరికట్టగలిగితే పవన్ కళ్యాణ్ హిస్టరీ క్రియేట్ చేసిన వాడవుతాడు.